వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ నిత్య అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతున్నాయి. ఆది సోమ శుక్రవారంలో 1000 మందికి, మిగతా రోజుల్లో 500 మందికి అన్నప్రసాదం కల్పించడం జరుగుతుందని అన్నారు. స్వామివారి నిత్య కళ్యాణము టికెట్పై 2, శాశ్వత కళ్యాణం టోకెన్పై 5 భోజన వెసులుబాటు కల్పించబడుతుందని వారన్నారు. అన్నదానం పర్యవేక్షకులు గుండు నరసింహమూర్తి, ఇన్ఛార్జు ఓన్నారం భాస్కర్ తెలిపారు. Every time you win a table to us. దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళడానికి దర్శనం అయింది. అన్నదానానికి దర్శనం ఇక్కడికి భోజనం చేస్తున్నాం. చాలా బాగుంది. కర్రీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మిల్ మేకర్, పప్పుచారు, చట్నీ అన్నీ బాగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. నా పేరు వెంకటేష్. నేను సిరిసిల్ల నుండి వచ్చాను. రాజరాజేశ్వర స్వామిని మేమందరం సభ్యులతో దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇక్కడ దర్శనంలో కూడా బాగా జరిగింది. అలాగే ఇక్కడ అన్నదాన ప్రసాదం, ఇక్కడ ఏదైతే అన్నదాన ప్రసాదం నిర్వహిస్తున్నారో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏదైతే ఉన్నదో మంచిగా వసతులన్నీ కల్పించారు. అన్నీ కూడా నాణ్యతతో కూడిన వంటకాలు మాకు అమర్చి అందరికీ అందిస్తున్నారు. వీటన్నిటికీ చేస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా ఊరు అక్షయపురం భోజనం బాగుంది, చాలా బాగుంది. దర్శనానికి వచ్చిన మేము దర్శనానికి వచ్చినాం. టోకెన్ ఇచ్చిన భోజనానికి వచ్చినాం. బాగుంది. సిద్దిపేట జిల్లాలో ఎక్కడ అన్నం మాత్రం భోజనం, పెరుగు, పప్పు, చల్ల, చారు అన్నీ అంతే.